అయినా ఎందుకు ఈ వివరాలు అడుగుతున్నావు? నా పరిస్థితి అర్థం చేసుకోలేవురా. ఇంటికెడితే కన్నవాళ్ళు తరంగిణి నన్ను విడిచి ఎలా బతకగలరు అని భయంగా ఉంది. నేను పోయినా తరంగిణి తట్టుకునే పరిస్థితి కల్పించాలని ప్రయత్నిస్తే ఆ ఆలోచన తట్టుకునే స్థితిలో లేదురా తరంగిణి. అందుకని పెతిడిని తీసుకుంటే కనీసం టెన్షన్ అయినా తగ్గుతుందనిపిస్తోందిరా. అర్జున్, ఎంత స్వార్థంగా ఆలోచించావురా? స్వార్థంగానా? అవునురా, నువ్వు చనిపోయే వరకు నీ మెదడు ముద్దుబారే మత్తుతో నువ్వు అందరినీ మర్చిపోవాలనుకోవడం స్వార్థం కాదా? బాలాజీ, అవునరా, ఈ కొద్ది కాలంలో నీ ఎడబాటును తరంగిణి తట్టుకునేటట్టు చేయాలి. అందుకు నువ్వు ప్రయత్నించడం మానేసి నీ మటుకు నువ్వు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలనుకోవడం పక్కా స్వార్థం రా. ఏం చేయనురా? నన్నెవడో తప్పకుండా చంపుతాడని నమ్మకం కలిగించడానికి నువ్వు ఒక నాటకం ఆడించావు. ఏం జరిగింది? తరంగిణి నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించడం మానేసి నన్నెలా ప్రాణగండ నుంచి కాపాడాలా అని వ్రతాలు పూజలు అని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. మా నాన్నైతే ఏకంగా నువ్వు కల్పించిన ఆగంతకుడిని హత్య చేయడానికే తయారయ్యారు. ఏం చేయగలిగావురా? కన్ను మూస్తే జరగబోయే ఘోరం, కన్ను తెరిస్తే కళ్ళ ముందు అమాయకంగా నా కోసం బ్రతుకుతున్న భార్య, అమ్మ, నాన్న, ఏం చెయ్యనురా? సారీ రాజు, నీ పరిస్థితి చాలా దయనీయం. అయినా నీ కర్తవ్యం నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు నీ వాళ్ళు నిన్ను మర్చిపోయేటట్టు చేయాలి. అందుకు నువ్వు గట్టిగా ప్రయత్నించాలి. ఇంపాసిబుల్. రోజు రోజుకి నా తరంగిణి చూస్తుంటే భయం వేస్తోందిరా. భయం పెరిగిపోతోందిరా. రేపు తరంగిణికి సీమంతం. ఇటు నా వాళ్ళు, అటు తరంగిణి కుటుంబం. రేపు సీమంతానికి చేస్తున్న ఏర్పాట్లు, వాళ్ళ హడావిడి, వాళ్ళందరి ఆనందం చూస్తుంటే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవదని ఊహించుకుంటేనే గుండె చెరువు అవుతోందిరా. కనీసం నా గుండెల్లో బాధని మొహంలో కూడా కనిపించే పరిస్థితి లేదురా. దెర్ ఈస్ నో అవుట్లెట్ ఫర్ మై ఫీలింగ్స్. కుమిలిపోతున్నాను రా. నాలో నేనే కుమిలిపోతున్నాను రా. అర్జున్, చావునే ఆహ్వానించాల్సిన తప్పనిసరి పరిస్థితి నీది. ఆ బాధనెందుకురా బయటపడాలని చూస్తావు? నువ్వు అనుకున్నంత తేలిక కాదురా బాధని దాచుకోవడం. రేపు పేరెంట్ వాళ్ళు వస్తారు. తరంగిణి చేతి నిండా గాజులు తొడుగుతారు. ప్రతి ముత్తైదువ నుదుట కుంకుమ పెట్టి అక్షింతలు చల్లి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తుంది. ఆ దృశ్యాన్ని నేను చూస్తూ ఆనందించాలి. ఇది సాధ్యమంటావా? చెప్పరా. పోనీ రేపంతా నువ్వు నాతో ఉండిపోరా. నేను అదే అనుకున్నాను. రేపు మన బాలాజీ విజయనగరం వెళదాం రారా అన్నాడు అని అబద్ధం చెప్పాను. తరంగిణి ఏముందో తెలుసా? 1000 మంది పేరంటాళ్లు వేసే అక్షింతల కన్నా మీ చేత్తో వేసే 4 అక్షింతలు చాలండి. అవే నాకు, నా బిడ్డకి శ్రీరామ రక్ష కలకాలం ఉంటాయి అంది. ఇంకేం కాదనగలనరా. ఏ విధంగా ఆలోచించినా నీది చాలా బాధాకరమైన విషయం. ఏదో ఆలోచించాలి. నేను ఆలోచించానురా. ఏమిట్రా? అందుకు నీ సహాయం కావాలి. తప్పకుండా. విన్నాక కాదనకూడదు. ఎందుకంటారా? నేను నీకోసం ఏమైనా చేస్తాను. అయితే విను. నా కోసం నువ్వు ఒక అబద్ధం చెప్పాలి. అబద్ధం? అబద్ధమా? ఆవేశపడి తప్పుగా అర్థం చేసుకోవద్దు బాలాజీ. తరంగిణి జీవితం మోడు కాకూడదు. నేను చనిపోయినా తరంగిణి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అదే నా ఆత్మకు శాంతినిస్తుంది. మంచి నిర్ణయమని నేను ఎప్పుడో చెప్పాను కదరా. ఆ మంచి జరగాలంటే
తరంగిణికి రకరకాలుగా పరీక్షలు చేసి తరంగిణికి పుట్టబోయే బిడ్డ వికలాంగుడిగా పుడతాడని చెప్పాలి. కాళ్ళు చేతులు చివరికి కంటి చూపు కూడా ఉండదని చెప్పాలి. బాలాజీ మాట్లాడవేంట్రా? రేయ్, నీ చావు వార్త నిజం. ఆ నిజాన్ని ఇంట్లో తెలియని వద్దన్నావు. పుట్టబోయే బిడ్డకి ఏ లోటు ఉండదని నాకు తెలుసు. కానీ ఆ బిడ్డకు అంగవైకల్యం ఉందని అబద్ధం చెప్పమంటున్నావు. తండ్రి చనిపోతుంటే ఆ సంగతి దాయాలి. ఆ తండ్రికి పండంటే బిడ్డ పుట్టబోతుంటే పుట్టిన పనికిరాని మనిషిని ఈ తండ్రి కోరిక మీద వాళ్ళతో చెప్పాలి. అలా చెప్తే నేను స్నేహితున్నా, రాక్షసున్నా? చిచి, నాకు అర్థం కావట్లేదు. బాలాజీ, నీ ఉద్దేశం నిజమేరా, కానీ తప్పని పరిస్థితులు రా నావి. అలా చెప్తే లాభం ఏంట్రా? పుట్టబోయే బిడ్డ వికలాంగుడే కాదు, జీవోత్సవం అని ఒక డాక్టర్గా, మా ఇంటి ఆత్మీయుడిగా నువ్వు చెప్తే అమ్మ, నాన్న, తరంగిణి అందరూ నమ్ముతారా? నమ్ముతారంటావా? అందువల్ల ప్రయోజనం ఏమిటి? పుట్టబోయే బిడ్డ జీవోత్సవంలో పుట్టడం కంటే అబార్షన్ చేయించడం మంచిదనే నిర్ణయానికి మా వాళ్ళు వస్తారు. అబార్షణ? తరంగిణికి ఈ సమయంలో అబార్షణ? వైద్య వృత్తిలో ఉన్నవాడెవడు అలా చెప్పడు, చెయ్యడు. తప్పించుకోవడానికి దారులు వెతకొద్దు. కడుపులో బిడ్డ 8 నెలల్లోనే చనిపోయి ఉంటే ఆ బిడ్డను తల్లి కడుపులోంచి తీసేసిన కేసులు నేను అనేకం చూశాను. రే ఫుల్, అది అబార్షన్ కాదురా. సిజేరియన్ చేసి చనిపోయిన బిడ్డను బయటికి తీస్తారు. పోనీ అదే చెయ్యి. ఎందుకురా ఇదంతా? అన్నీ తెలిసి అడుగుతావేంట్రా? తరంగిణికి బిడ్డ పుడితే జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోదు. ఆ బిడ్డే చాలనుకుని వాడే తన జీవితం అనుకుంటుంది. అందుకని నీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డని నువ్వే చంపాలనుకుంటున్నావా? ఇంకా పుట్టని బిడ్డ కన్నా పుట్టెడు దుఃఖాన్ని మోస్తూ బతికే ఓ మంచి మనిషి జీవితాన్ని బాగు చేయడం మంచిది కదరా? మంచి చెడులు, న్యాయాలు కాదురా ఓ డాక్టర్ కావాల్సింది. ప్రమాదంలో ఉన్నవాడు శత్రువైనా వాడి ప్రాణాలు కాపాడమేరా డాక్టర్ ధర్మం. అంతేకాని భూమి మీద పడని బిడ్డని కడుపులోనే హత్య చేయబట్టే నేను చేయలేను. బాలాజీ, ఈ దేశంలో రోజుకి కనీసం 10,000కు పైగా అయిన అబార్షన్లు జరుగుతాయని పరిశోధకులు ఖచ్చితమైన లెక్కలు చెప్తున్నారు. అవన్నీ నీలాంటి డాక్టర్లే కదరా చేసేది. వాళ్ళంతా అసలు డాక్టర్లే కాదంటావా? అర్జున్, ఆయా పరిస్థితులను బట్టి ఆపరేషన్ చేసి బిడ్డల్ని తీస్తారు. ఏ అవసరం లేకుండా తరంగిణి బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపడం ద్రోహం రా. ద్రోహం, అన్యాయం. ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయిన తరంగిణి బిడ్డే లోకమని బ్రతికినా ఈ సమాజం బ్రతకలిస్తుందా? ఎంత ప్రేమతో చూసినా మా అమ్మా నాన్నలు కూడా నేను చనిపోయిన తర్వాత మారిపోరని ఏమిట్రా గ్యారంటీ? అర్జున్, ఏమిట్రా మాటలు? ఆంటీ అంకులు దేవుళ్ళలాంటి మనుషులురా. దేవుళ్ళకు కూడా తనా మన అనే భేదాలున్నాయిరా. అమ్మా నాన్నలకు కావలసింది వారసుడు, అంతేగాని వారసుడిని కన్నా కోడలు కాదు. కొడుకు చనిపోయినా కోడలు విధవరాలిగా ఇంట్లో ఉండి వారసుడికి దగ్గరవుతుంటే తెలియకుండానే ఈర్ష్యా ద్వేషాలు మొదలవుతాయిరా. రే, నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావురా. ఏం ఆలోచించినా నేను బ్రతికున్న ఈ సమయంలోనే కదరా ఆలోచించాల్సిందే. చనిపోయాక ఆలోచించే అవకాశం లేదు కదరా. తరంగిణి జీవితం నిరాశ నిస్పృహలతో సాగకూడదు. ఆమె జీవితానికి కొత్త వెలుగు ఇవ్వాలి. అంటే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది మనసున్న మంచివాడితో ఆమె పెళ్లి జరగాలి. మళ్లీ పెళ్లికి తరంగిణి అంగీకరిస్తే సహృదయంతో స్వీకరించే వాళ్ళకి ఈ కాలంలో లోట్లేదురా. బాలాజీ, నీకన్నీ తెలుసు. నీకన్నా సహృదయుడు నాకు కనపడడం లేదు. అంటే నేను చనిపోయాక నువ్వు తరంగిణి పెళ్లి చేసుకోవాలి. బిడ్డ ఉండగా తరంగిణి జీవితంలోకి మరో మనిషిని ఆహ్వానించలేదు. అందుకే
బిడ్డ పుట్టకూడదనే నిర్ణయానికి వచ్చాను. నాకు పుట్టబోయే బిడ్డ కన్నా నన్ను ఆరాధించే తరంగిణి జీవితం ముఖ్యం. నా ఆలోచన న్యాయమని నువ్వు నమ్మితే బిడ్డ గురించి అబద్ధం చెప్పు. నా ప్రాణస్నేహితుడిగా నిర్ణయం నీకే వదిలేసి వెళ్తున్నాను. గురువుగారు, గురువుగారు, ఏంటి గురుగారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎప్పుడూ హుషారుగా ఉండే మీరు ఇలా పగ గుండెల్లో రగులుతున్న పైకి కనిపించనీకు అన్నారు రాక్షస గురువు. కానీ రావణాసురుడు ఎప్పుడూ ఫైర్ బ్రాండ్లా ఉండేవాడు. అందుకే దెబ్బతిన్నాడు. రావణాసురుడికి మీకు కనెక్షన్ ఏమిటి? పగ. ఏమిటో మీరు తెలుగులో చెప్పినా చాలా విషయాలు నాకు అర్థమై సావు. అవసరమైనవి అర్థం చేసుకుంటే చాలు మిత్రమా. గురూజీ, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, ఆ మట్టి కుండలో ఏముంది? పగతో రగిలిన ఓ మనిషి పగ తీర్చుకోకుండానే బూడిదగా మారింది. ఆ బూడిదే ఇది. చితాభస్మమా? నట్టింట్లో చితాభస్మం ఉంటే నాశనం అయిపోతాం గురుజీ. నేనేగా ఈ ఇంట్లో ఉండేది. అలాంటిదేవైనా ఉంటే నేనే పోతాను. నీకు భయంగా ఉంటే విడిపో, ఇంకెప్పుడు రాకు. గురుజీ, అంత మాట అనకండి. మిమ్మల్ని వదిలి ఉండలేను. రావణాసురుడు చితాభస్మం తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టినందువల్లే దెబ్బతిన్నాడని అన్నానంతే. కంగారు పడకు. చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుని పూజించే జనం కాలిపోయి మిగిలిన వాళ్ళ బూడిదని ఇంట్లో ఉంచుకోరు. చూసావా, ఏమిటి బంధాలు, ఏమిటి అనుబంధాలు. గురుజీ, ఆ చితాభస్మం ఎవరిదో చెప్పరు? చెప్తాను, ఎవరికి చెప్పను. చెప్పరు గురుజీ. నీ ఒట్లకు విలువలేదు మిత్రమా. నిన్నెందుకు అభిమానిస్తున్నానో నాకే తెలియదు. చెప్తాను. ఆ చితాభస్మం నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన మా అక్కయ్య. మీ అక్కయ్యదా? అవును. అన్యాయానికి బలైన ఆడవాళ్ల జీవితాల్లో వెలుగునివ్వాలని పోరాటం చేస్తూ గెలుపు ఓటమిలో ఏదో ఒకటి తేల్చుకోకుండానే వెళ్ళిపోయింది. పాపం ఏదైనా జబ్బుతో చనిపోయిందా?
కాదు, చంపబడింది. ఎవరు చంపింది? ప్రస్తుతానికి చనిపోయిందెవరో తెలుసుకున్నావు. చంపిందెవడైనా అనుకున్నది సాధించకుండానే వెళ్ళిపోయింది అక్కయ్య. ఆవిడ కోరిక తీర్చడానికే నేను బ్రతుకున్నాను. అంటే పోను పోను నీకే తెలుస్తుంది. తరంగిణి, ఏమిటి తరంగిణి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఆ, చూడండి, ఈ 2 వేళల్లో ఏదో ఒక వేలు పట్టుకోండి. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవడానికి ప్రతి భార్య భర్తని ఇలాగే అడుగుతుంది. కానీ నేను ఏ వేలు పట్టుకున్నా బిడ్డ పుట్టేదాకా ఉండనుగా తరంగిణి. ఏంటండి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఏదో ఒక వేలు త్వరగా పట్టుకోండి ప్లీజ్. ముందు నువ్వు నా 2 వేళల్లో ఏదో ఒక దాన్ని పట్టుకో, తర్వాత నేను పట్టుకుంటాను. అర్థమైందిలేండి, మనిద్దరి మనసుల్లో ఒకే ఆలోచన. నేను 2 వేళల్లో ఒకటి పట్టుకోమన్నానంటే పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవడానికని మీరు గమనించారు. మీరు అదే మనసులో అనుకొని నన్ను కూడా మీ వేలు పట్టుకోమంటున్నారు. ఒకవేళ ఇద్దరి సెలెక్షన్ ఒకటే అయితే పుట్టబోయే బిడ్డ తప్పకుండా మనసులో ఊహించిందే అవుతుందని కదండి మీ ఐడియా? పొరబడ్డావు తరంగిణి. నేను మనసులో అనుకుంటున్నది పుట్టబోయే బిడ్డ ఆడా మగ అని కాదు. బిడ్డ పుట్టే వరకైనా నేను బ్రతుకుతానా అనే ఆశగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఏమండి, ఈ వేలు పట్టుకుంటే ఆడపిల్ల అనుకున్నానండి. మీరేమనుకున్నారు? నేనా? ఏ బిడ్డైనా పర్వాలేదు అనుకున్నాను. అది కాదండి, నేను చూపుడు వేలు పట్టుకున్నానుగా, అది నేను అడిగేది. అదా, ఆడపిల్లే. తరంగిణి, పాపైనా బాబైనా నువ్వు గొప్పగా పెంచుతావులే, నాకు తెలుసు. నేను పెంచడం ఏంటండి? అవును తరంగిణి, తల్లి పెంపకం అంటారు కదా. తల్లి పెంపకం? ఏమిటి తరంగిణి అలా అయిపోయావు? పుట్టే బిడ్డని పెంచే బాధ్యత నాదే అన్నట్టుగా మీరు అంటుంటే ఎందుకో భయం వేసిందండి. భయం ఎందుకు? తల్లి బిడ్డను నవమాసాలు మోసి కనగలదే గాని పుట్టాక ఆ బిడ్డ బాగోగులు భవిష్యత్తు తండ్రే కదండి చూసేది. అవుననుకో, కానీ వద్దండి, వద్దు. మన బిడ్డ మీ నీడలోనే పెరగాలి, పెద్దవాడవ్వాలి. అలాగే తరంగిణి, అలాగే పెంచుదాం.
అమ్మ లక్ష్మి, ఇప్పుడు లాయర్ గారు వస్తున్నారు. విల్లునామా ప్రకారం ఇప్పుడు మొత్తం ఆస్తంతా వీడి పేరు రాస్తాను. వీడెలాగో తగలేస్తాడు. కాపాడుకోవటానికి నువ్వన్నా ప్రయత్నించమ్మా. మామయ్య గారు, వారికి ఏది ఆనందమైతే అదే చేయండి. బాబాయ్, ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయను. అంతా లక్ష్మి చేతిగా ఇచ్చేస్తాను. ఆహాహాహాహా. ఏ లక్ష్మిరా? ముందు నీ డిక్షనరీలో ఎంతమంది లక్ష్మిలు ఉన్నారో అది తేలాలిగా. లక్ష్మి పేరుతో ఎవరు లేరు సార్, నాది గ్యారంటీ. రాయించేయండి. రేయ్, వీడికున్న విశ్వాసం గౌరవం నీకుంటే తప్పకుండా బాగుపడతావురా, గుర్తుంచుకో. ఆ, అమ్మా లక్ష్మి, కూర్చో. కూర్చో లక్ష్మి. మన ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే బాబాయ్ ఆనందపడతాడు. రేయ్, ఆ, లక్ష్మి నీ పక్కన కూర్చుంటే నీ ముఖంలో కళొచ్చిందిరా. అవును బాబాయ్, అమ్మాయి నా పక్కన కూర్చుంటే అంతే, నా మొహం నాకు తెలియకుండానే వెలిగిపోతుంది. కర్మరా. అందరికీ వందనాలు. కూర్చోండి. ఆలస్యమయ్యానా? లేదులే, విల్లునామా తెచ్చారా? అయ్యో, గజ్జెలు కట్టుకోకుండా గంధర్వలోకానికి, డాక్యుమెంట్స్ లేకుండా క్లయింట్ దగ్గరికి వెళ్ళకూడదని మా సీనియర్ గారు ఎప్పుడో చెప్పారు. విల్లునామా తెచ్చాను అని ఒక్క మాట చెప్తే చాలు, దానికి ఇంత గ్రంథం చదవాలా? మా ఆటలే కదండి మాకు పెట్టుబడి. ఆ, సరే, వీడే మా వారసుడు. ముద్దొస్తున్నాడు. ఆ, నా పేరే ముద్దు కృష్ణ మన్మథ. ఆ అమ్మాయి గారు మీ భార్య గారా అండి? ఆ, అవును. ఆహా, 110 పైసలు తెలుగింటి ఇల్లాలంటే ఇలాగే ఉండాలి. అదృష్టవంతురాలవమ్మా. అర్జున్, తరంగిణిని డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదురా? ఏ విషయం అమ్మా? అదేరా, డాక్టర్ గారు టెస్టులు చేశారు కదా, ఏమన్నారు? అమ్మా, టెస్ట్లు అంటే వెంటనే చెప్పరు. బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ తెలియాలంటే చాలా టైం పడుతుంది. ఎక్స్రేలు స్కానింగ్లు వెంటనే చూసి చెప్తారుగా. అమ్మా, మన డాక్టర్ గారి సంగతి తెలుసుగా. వాడు బాడీలో ఒక చోట లోపం ఉంటే ఆ లోపానికి కారణం ఏమిటో స్టడీ చేసి ఆ లోపాన్ని దిద్దే మార్గం కూడా వెతికి చెప్తాడు. ఇది వాడి స్టైలు. అలాంటి అనుమానం ఏమన్నా చెప్పాడా బాలాజీ? అబ్బే, దాదాపు 15 టెస్టులు చేశాడు. తనతో పాటు ఓ లేడీ డాక్టర్ని పిలిపించి చాలాసేపు పరీక్ష చేశాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పేవాడేగా. అవునరా, తరంగిణికి ఏ అనారోగ్యం ఉండదు, నాకు తెలుసు. మనం కోరుకునేది అదే కదమ్మా. అర్జున్, స్కాన్ చూసిన తర్వాత ఏమన్నా చెప్పాడా? సమాధానం ప్రశ్నగా మారితే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టమని. ఆ, ఇప్పుడే చెప్తున్నాను లక్ష్మి, ఏడాది రాకుండా నువ్వు మగపిల్లనే కలాలి. నిజంగా మీ వ్యాపారాన్ని తీసుకోవడానికి నేను అంగీకరిస్తే నన్ను నేనే అసహించుకున్నట్టు. ఇంకా ఆలోచించే శక్తి నాకు లేదు. నేను బయలుదేరుతాను రా.